అభిమన్యుడు కేవలం 16 ఏళ్ల వయసులోనే చనిపోతుంటే కృష్ణుడు ఎందుకు ఆపలేకపోయాడో తెలుసా? జయత్రథుడు శివుడి వరం కారణంగా అర్జునుడిని మినహాయించి నలుగురు పాండవులను ఒక రోజంతా బంధిస్తాడు. అది అదునుగా భావించిన ద్రోణాచార్యుడు పాండవ సైన్యం అంతం చేయటం కోసం పద్మవ్యూహం పన్నుతాడు. దాన్ని పసిగట్టిన అభిమన్యుడు ఆ వ్యూహంలోకి ప్రవేశించి దాన్ని ఛేదిస్తాడు. కానీ దాని నుండి ఎలా బయటకు రావాలో తెలియకపోయినా సరే ఒక సింహం వలె గౌరవ ముఖ్య యోధులకు ముచ్చెమటలు పట్టిస్తాడు. చివరికి ద్రోణాచార్యుడు సలహా మేరకు కౌరవులందరూ ముఖంబడిగా యుద్ధ ధర్మానికి విరుద్ధంగా దాడి చేయటంతో వీరమరణం పొందుతాడు. నిజానికి కృష్ణుడు కావాలంటే అభిమన్యుడిని రక్షించేవాడే, కానీ కాపాడకపోవటానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే అభిమన్యుడు ముందు జన్మలో చంద్రుడు కుమారుడు అయిన వర్చుడు. దేవతలు చంద్రుడి కుమారుడిని భూమిపై అవతరింపజేసి కురుక్షేత్ర యుద్ధంలో అధర్మ నాశనానికి పాల్గొనాలని కోరుతారు. దానికి చంద్రుడు అంగీకరిస్తాడు, కానీ ఒక షరతు పెడతాడు. తన కుమారుడు వర్చుడు అభిమన్యుడిగా భూమి మీద జన్మిస్తాడు అని, అతను భూమిపై కేవలం 16 ఏళ్లు మాత్రమే జీవించాలని, ఆ తర్వాత తన వద్దకు తిరిగి వచ్చేయాలని కోరుతాడు. అందుకు దేవతలు అంగీకరిస్తారు. అందువల్లే అభిమన్యుడు సుభద్ర కడుపులో ఉన్నప్పుడు పద్మ వ్యూహంలోకి వెళ్లటం మాత్రమే తెలుస్తుంది. ఫలితంగా అతను చనిపోయి తన తండ్రి చంద్రుణ్ణి చేరుకుంటాడు. అది అంతకు ముందే నిర్ణయించబడింది కనుకనే కృష్ణుడు అందుకే అభిమన్యుణ్ణి కాపాడలేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి జై కృష్ణ అని కామెంట్ చేయండి.